మీ శాపగ్రస్తమైన బ్రతుకును పరిశుద్ధ పట్టణముగా, పరిశుద్ధ స్థలముగా నా దేవుడు చెయ్యునుగాక. శపితమైన నీ బ్రతుకును ఆయన మార్చబోతున్నాడు. శాపగ్రస్తమైన నీ జీవితాన్ని మార్చబోతున్నాడు. ఓటమి పాలైన నీ జీవితాన్ని మార్చబోతున్నాడు. శపింపబడిన నీ అనుభవాలని ఆశీర్వాదముగా దేవుడు చేయబోతున్నాడు. నిన్నటి వరకు నీ కుటుంబం శపింపబడింది. శాపగ్రస్తమైన బ్రతుకు. ఏది చూసినా, ఎంత ప్రయాసపడినా, ఎంత కష్టపడినా అనుభవించలేని ఒక శాపం. నిన్ను నీ పిల్లల్ని వెంటాడుతున్న శాపం, నిన్ను నీ కుటుంబాన్ని వెంటాడుతున్న శాపం, నీ తరతరాలు వెంటాడుతున్న శాపం. సమాధానం లేదు. ఓ పక్కన ఆర్థిక ఇబ్బందులు, కష్టపడి సంపాదిస్తున్నాం, చేతిలో వచ్చేసరికి అనుభవించలేని పరిస్థితిలో చినిగిన సంచిలో పడిపోతుందో శాపం. యేసయ్య ఏమంటున్నాడు తెలుసా? ఆ శాపాన్ని కొట్టివేయడానికే ఒక ఖడ్గమును నా చేత పట్టుకొని నేను ఎదురొచ్చి నిలబడి ఉన్నాను. అంటే నేనే ఒక ఖడ్గము పట్టుకొని వచ్చున్నాను. శపితమైన, శాపగ్రస్తమైన ఆ ప్రాంతాన్ని ఆశీర్వాదకరముగా మార్చబోతున్నాను.